అత్త మీద కోపం దుత్త మీద చూపిన చందంగా ప్రజల మీద అసహనాన్ని సచివాలయ ఉద్యోగులపై ప్రదర్శిస్తోంది చంద్రబాబు సర్కార్. మనమిత్ర పేరిట ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల గురించి రాష్ట్రంలో 68% మందికి అవగాహన లేదని తేలటంతో అందుకు సచివాలయ ఉద్యోగులను బాధ్యులను చేస్తోంది. ఈ ఏడాది జనవరి 30న ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం అమల్లో ఉన్నట్లు రాష్ట్రంలో 200 మందికి పైగా కనీసం తెలియలేదని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 27,280 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్. చెప్పండి. అనుశ్రీ, పూర్తిగా లోకేష్ మానస పుత్రికగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే మనమిత్ర యాప్ ఉందో దాని మీద ప్రజలకు అవగాహన లేదని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేలింది. దాదాపు 20 లక్షల మందికి IVRS కాల్స్ ద్వారా సర్వే చేస్తే దాంట్లో 68% మంది దీని మీద మాకు అవగాహన లేదు, అసలు ఈ యాప్ ఉందని, ఈ ఒక మనమిత్రకు సంబంధించిన ఒక వాట్సాప్ గవర్నెన్స్ నడుస్తుందనే విషయం మాకు తెలియదంటూ వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం షాక్ అయింది. ప్రభుత్వం ఇప్పటికే మేము చేసిన ప్రతిదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చాలా సౌకర్యాలు అందిస్తున్నాము, మొదట్లో 169 పథకాలను ప్రవేశపెడితే తర్వాత సర్వీసులని తర్వాత 500 నుంచి 700 వరకు పెంచామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి దాదాపు 68% మందికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నడుస్తుందనే అంశమే చాలామంది తెలియదు. అయితే ఈ ఒక్కసారికి ఈ సర్వే రిపోర్ట్ బయటికి రావడంతో ప్రభుత్వం షాక్ అయింది. తన మీద వచ్చిన పూర్తిగా గవర్నమెంట్ వైఫల్యాన్ని కానీ లోకేష్ వైఫల్యాన్ని కానీ సచివాలయ ఉద్యోగుల మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో దాదాపు 28,000 మందికి ఇప్పటికే సోకాజ్ నోటీసులు ఇచ్చారు. దానికి సమాధానం చెప్పాలంటూ వాళ్ళందరినీ కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వం ఏమో భారీగా ప్రజలందరికీ ఈ సమాచారం ఉంది, భారీగా ఈ వాట్సాప్ ద్వారానే అన్ని సౌకర్యాలు అందుతున్నాయి, అన్ని సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా వస్తాయని ప్రచారం చేసుకున్నారు, దీన్ని గణనీయంగా జనాల్లోకి తీసుకెళ్లామంటూ చెప్తున్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ సర్వే రిపోర్ట్ నెగిటివ్గా వచ్చిందో ఆ నెపాన్ని అంతా కూడా సచివాలయ ఉద్యోగుల మీద వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే దాదాపు చేసిన 20 లక్షల కాల్స్లో 33% మంది తమ దగ్గర స్మార్ట్ ఫోన్ లేవంటూ ప్రభుత్వాన్ని చెప్పారు. మరొక 33% మంది ఇంటర్నెట్ మేము సరిగ్గా వాడమంటూ కూడా సమాధానం చెప్పారు. ఈ లెక్కలు ఈ విధంగా ఉంటుంటే మనమిత్ర వాట్సాప్కు సంబంధించి డౌన్లోడ్లు సరిగ్గా చేయలేదు, దీని మీద అవగాహన కల్పించలేదు, కాబట్టి మీరు సరైన సమాధానం చెప్పండి లేకపోతే మేము చర్యలు తీసుకుంటామంటూ సచివాలయ ఉద్యోగులను బాధ్యులు చేయడం మీద వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. గతంలో కూడా ఏదైతే జాబ్ చాట్ ఉందో ఆ జాబ్ చాట్ ప్రకారం మేము పనిచేస్తామంటూ సచివాలయ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తారు. అయితే దాన్ని ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ వీళ్ళ మీద సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరింత ఒత్తిడి పెంచి వాళ్ళని ఏదో విధంగా కక్ష సాధింపులు చేయాలనే ఉద్దేశం అయితే కూటమి ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనబడుతుందంటూ గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు సచివాలయ పేర్లను కూడా స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుగా మార్చి మరింత కక్ష పెంచుకున్న పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదే విధానం కొనసాగితే తమ నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటూ సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేందర్.